సార్ నమస్తే అండి. సార్ అమరావతి పనులు పునఃప్రారంభించడానికి మే 2వ తారీఖున అంటే నిన్న సో మన ప్రధానమంత్రి మోడీ గారు అమరావతి అయితే వచ్చారు. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. కానీ ఆయన రాలేదు. ఎందుకంటారు? ఒకటి మంచి చేసే లక్ష్య అలవాట్లు ఉండే వాళ్ళకి మనం మంచి పనికి రమ్మంటే వస్తారు. ఒక విధ్వంసకారుడు, ఒక చరిత్రహీనుడుగా మిగిలిపోయిన జగన్మోహన్ రెడ్డి ఒక మంచి కార్యక్రమానికి ఎలా వస్తాడు? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈయన ఇదేం కొత్త కాదు కదా. ఏదన్నా మంచి పని జరుగుతా ఉంది, రాష్ట్రం బాగుపడతా ఉంది, రావయ్యా జగన్మోహన్ రెడ్డి అంటే నేను రాను బాయ్ బాయ్ అంటాడు. మనం చూసుకుంటే 2015లో అక్టోబర్ నెలలో జరిగిన అమరావతి శంకుస్థాపన పనులకి ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని గౌరవప్రదంగా పిలిస్తే ఆయన ఆ రోజు ఎక్కడున్నాడు? హైదరాబాద్లో ఉన్నాడు. ఆ తర్వాత నిన్న మే 2వ తేదీన పునర్నిర్మాణ పనులకి జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి పిలిస్తే, ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా అతను ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, రా అని చెప్పి పిలిస్తే రాకుండా బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళాడు. నీకు రాష్ట్ర ప్రజల కన్నా, రాష్ట్రానికి జరిగే మంచి కన్నా నువ్వు చూసి ఓరవలేకపోతున్నావు. నువ్వు రాష్ట్రానికి మంచి జరుగుతుంటే ఎక్కడ చూస్తున్నావయ్యా? ఈరోజు రాష్ట్రానికి ఎక్కడన్నా మంచి కార్యక్రమం జరుగుతుందంటే విషం జిమ్ముతాడు. తన సోషల్ మీడియా చేత, తన పార్టీ మీడియా ఛానళ్ల చేత, తన పార్టీ రాక్షసులు కీచకుల చేత మాట్లాడిస్తాడు. ఆ మంచికి సహకరించడు. అందుకని ఈరోజు రాలేదు. క్లారిటీగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటి గ్రహించాలి. జగన్మోహన్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది, నాకు రావాలి, నేను దాంట్లో భాగస్వాములు అవ్వాలి, ఆ చరిత్రలో నేను భాగస్వామి వచ్చుంటాడు. అతనికి ఏంటంటే రాష్ట్రం బాగుపడడం ఇష్టం లేదు, అందుకని రాలేదు. ఇది కరెక్ట్ గా తేలిపోయింది. అంటే మరి ఆయన కార్యకర్తలు ఎవరైనా చనిపోతే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే వెళ్ళి అన్ని శవరాజకీయాలు చేస్తారు కదా. మరి ఇది ఒక మంచి కార్యక్రమం కదా, అందులోని ఇన్విటేషన్ కూడా వచ్చింది. మరి దానికి ఒకటి మీరు అన్నారు కార్యకర్తలు చనిపోతే ఏ రోజు జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్న దాఖలాలు లేవే. సొంత కుటుంబ సభ్యులే తన నిజ స్వరూపాన్ని బయట పెట్టారు కదా. తన సోదరు ఎవరైతే షర్మిల ఉన్నారో, సునీత గారు ఉన్నారో, తన పిన్నమ్మ ఎవరైతే వివేకానంద రెడ్డి గారి భార్య ఉన్నారో ఆమె చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి యొక్క నిజ స్వరూపాన్ని. ఆయనకి నిజంగా రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల, కార్యకర్తల పట్ల ఎక్కడ చిత్తశుద్ధి ఉండదు. ఏదన్నా అంటే శవ రాజకీయం చేయడానికి మాత్రమే. ఎక్కడన్నా ఎవరన్నా చనిపోయారా ఇద్దరు వ్యక్తిగత గొడవలతో, దాన్ని రాజకీయ హత్యగా చిత్రీకరించడానికి ఈ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఇంకెక్కడన్నా రాష్ట్రంలో ఏదన్నా మంచి జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకోవడానికి, విధ్వంసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి వస్తాడు. కానీ మంచి కార్యక్రమం జరుగుతూ ఉంటే, ఇక్కడ మంచి ఆలోచనలతో రాష్ట్రానికి రాజధాని, ఇది దేశానికి ఒక గ్రోత్ ఇంజిన్ గా తయారయ్యే అమరావతి లాంటి నగరం నిర్మాణం అవుతూ ఉంటే చూసి వరవలేని జగన్మోహన్ రెడ్డి రాలేడు. ఎందుకంటే అతను మనసు మొత్తం కపటంతో నిండిపోయింది. ఏంటంటే విషం నిండిపోయింది. అతను మంచిని ఎట్లాగా స్వాగతిస్తాడు? మంచిని స్వాగతించడు. అందుకని జగన్మోహన్ రెడ్డి రాలేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా వచ్చి ఉండాలి. నిజంగా రాష్ట్రం పైన, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పైన ప్రేమ ఉంటే. ఇతనికి లేదు కాబట్టి రాలేదు. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడగదలుచుకున్నాం. నువ్వు 2019లో ఇదే రాజధాని ఉంటుందని అమరావతి చెప్పావు, కానీ విధ్వంసం చేశావు. మళ్ళీ నేడు నువ్వేమి తెలియని అమాయకుల్లాగా ఈ విధంగా ఉన్నావు. మళ్ళీ వస్తాడు ఇతను, మళ్ళీ విధ్వంసం సృష్టిస్తాడు. ప్రజలు జాగ్రత్తగా ఉండండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా మోదీ గారు చాలా సహకరించారు కదా కేంద్రం నుండి. మరి ఆయన వస్తుంటే మరి వెళ్ళకపోవడం అనేది ఆయన్ని గౌరవపరిచినట్టు కాదు కదా. మరి ఒకటి, నీచులు నీచంగానే ఉంటారు అని చెప్పి ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది, అవునా కదా? నీచులు నీచంగానే మాట్లాడతారు. అలాంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, అది సినిమాలో డైలాగు, డి అనే మూవీ అంట, మీరు అంటున్నారు. ఈరోజు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మంచి కార్యక్రమానికి అందరూ వస్తారు, కానీ మంచి కార్యక్రమానికి రమ్మని నీచులను పిలిస్తే ఏం చేస్తారు? నీచంగానే ప్రవర్తిస్తారు. అవునా కదా? ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డిని నీచుడు అన్నానా అనలేదా అనేది మీకు డౌట్ వద్దు. ఎందుకంటే నేను సినిమాతో పోలుస్తూ ఉన్నాను. నిజంగా రాష్ట్రం పైన ప్రేమ ఉంటే వచ్చునుండాలి. ఈయనకి అది లేదు కనుక రాలేదు. ఒకటి, ఎంతమంది అడ్డొచ్చినా అమరావతి అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. అమరావతి అనేది ఈ దేశానికి, భారతదేశానికి ఒక గ్రోత్ ఇంజిన్ గా తయారవబోతోంది. ఇది సాక్షాత్తు ప్రధానమంత్రి గారి నిన్నటి సభలో చెప్పడం జరిగింది. రేపు రానున్న రోజుల్లో అమరావతి అభివృద్ధి దిశగా దూసుకెళ్లబోతుంది. 3 ఏళ్లలో పూర్తయి మళ్ళీ ఇనాగరేషన్ కి అదే ప్రధానమంత్రి వచ్చి ఇనాగరేట్ చేస్తాడు. ఖచ్చితంగా దేశంలో ఈ 21వ శతాబ్దంలో నిర్మితమైన నగరాల్లో అమరావతి చరిత్రలో మొదటి స్థానంలో ఉండబోతుందని మేము భావిస్తూ ఉన్నాం. అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చేసారు కదా. సో అవమానాన్ని తట్టుకోలేక అక్కడికి రాలేదు, మొహం చల్లట్లేక రావట్లేదు అంటారు. ఒకటి, ప్రజాస్వామ్యంలో ప్రజలే సర్వాధినేతలు. 151 ఇచ్చినా 11 ఇచ్చినా అది ప్రజలు ఇచ్చారు.
ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాడు 23 నుంచి 164 స్థానాలు ఈ రోజు కూటమికి వచ్చిందంటే అది ప్రజలు వాళ్ళపైన పెట్టుకున్న నమ్మకం. జగన్మోహన్ రెడ్డికి 151 ఇచ్చి 11లో కూర్చోబెట్టారంటే అది ఆయన నమ్మకం కోల్పోయాడు. ఎందుకు నమ్మకం కోల్పోయాడంటే ఒక నాయకుడికి క్రెడిబిలిటీ ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి ఆ క్రెడిబిలిటీ లేదు. ఈ రోజు అమరావతి పునర్నిర్మాణ పనులు మనం చేసుకుంటూ ఉన్నాం కదా, అదే జగన్మోహన్ రెడ్డి నిజంగా చిత్తశుద్ధునుంటే ఆనాడు 2019 నుంచి 24 వరకు తాను రాజధానికి సహకరించి అమరావతికి సహకరించి అమరావతి పూర్తిలో తాను భాగస్వామ్యం అయ్యుంటే చరిత్రలో చంద్రబాబు నాయుడు గారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా స్థానం ఉండేది. కానీ ఆనాడు ఆయన ఇది ఒక కులం వైపు విషం జిమ్మి, ఒక ప్రాంతం వైపు విషం జిమ్మి ఎక్కడ అభివృద్ధి చెందితే చంద్రబాబు నాయుడుకు పేరు వస్తుందో అని చెప్పి ఆనాడు అడ్డుకోవడం వల్ల చరిత్రహీనుడుగా మిగిలిపోయాడు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయాడు. అది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పు. ఎందుకంటే ఎవరైనా కానీ అహంకారంతో విజయ గర్వంతో నేనే అనుకుంటే ప్రజలు వాళ్ళ అహాన్ని దించేస్తారని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారి 151 నుంచి 11 ఒక కేసు లాగా చెప్పుకోవచ్చు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకే కమిట్మెంట్ గా ఉన్నాడు. నాటి నుంచి నేటి వరకు నాడు అమరావతి రాజధానిగా అనౌన్స్ చేసినప్పుడు ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాదు. 175 మంది శాసనసభ్యులు ఉండే శాసనసభలో బిల్ పెట్టి మాట్లాడి తీసుకోండి అంటే ఏది ఎక్కడ పెడదామంటే అందరూ ఏక అభిప్రాయానికి వచ్చి అమరావతి అయితే మాకు ఓకే అని 175 మంది ఎమ్మెల్యేలు ఆనాడు చెప్పడం జరిగింది. ఆనాడు చెప్పిన తర్వాత అమరావతిని రాజధానిగా శంకుస్థాపన ఆనాడు ప్రధానమంత్రి గారిని పిలవడం, ఆ తర్వాత అదే రాజధానిలో సెక్రటరియేట్ కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇలాంటి భవనాలు నిర్మించడం, ల్యాండ్ పూలింగ్ 33,000 ఎకరాలకు పైగా తీసుకొని సేకరించి రాష్ట్ర రాజధాని కోసం ఆ రోజు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎన్నో రాష్ట్రం మొత్తం అభివృద్ధి దిశగా నాడు 2014 నుంచి 19 వరకు ఆయన పనిచేయడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పారు? నేను చేస్తాను, నేను కంటిన్యూ చేస్తాను. నువ్వు ఎందుకు కంటిన్యూ చేయలేదు? 3 రాజధానులని 3 ముక్కలాట ఆడి వైజాగ్ నువ్వేం చేసావయ్యా? వైజాగ్లో ఋషికొండకు బోడిగుండు కట్టావు, అదేవిధంగా వైజాగ్లో ఉండే భూముల్ని దోచుకున్నావు, అదేవిధంగా రాయలసీమ వాసి నేను రాయలసీమ పులి అని చెప్పి రాయలసీమకి ఒక్క పరిశ్రమ రాకుండా చేసావు, రాయలసీమ యువతని నాడి రోడ్డుపై నిలబెట్టావు. అదేవిధంగా నువ్వు ఏదైతే చెప్తూ ఉన్నావో ఈరోజు గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా ఈ రైతుల్ని రోడ్డుపైన పంపించావు. అందుకని ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు వాళ్ళకి ఇచ్చిన మాట కోసం నేడు 7-10 వయసులో కూడా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం నా వయసు ఒక లెక్క కాదు, నేను ఈ రాష్ట్రం కోసం నా చివరి రక్త బొట్టు వరకు నేను పనిచేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా ఆయన 18 గంటలు పనిచేస్తున్నారంటే రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పనిచేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ. నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఒకటి, రాష్ట్రం బాగుండాలి అనుకునే ప్రతి ఒక్కరూ అమరావతికి సహకరిస్తారు. రాష్ట్రం నలుమూలల శ్రీకాకుళం నుంచి పలాస నుంచి మొదలు పెడితే ఇక్కడ పెనుగొండ వరకు జరిగే అభివృద్ధికి సహకరిస్తారు. ఎవరైతే రాష్ట్రం బాగుపడడం ఇష్టం లేదో వాళ్ళు అభివృద్ధికి అడ్డుకుంటారు, సంక్షేమానికి అడ్డుకుంటారు, రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూసాం, గతంగా 3 నెలల నుంచి ఏం చేస్తున్నాడు? రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చులు పెడుతూ, మతాల మధ్య చిచ్చులు పెడుతూ, ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతూ చలి కాచుకుంటున్నాడు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు అతనికి బుద్ధి చెప్పినా ఇంకా మారలేదు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలిగితేనే రాజకీయాలు బాగుపడతాయి, రాష్ట్రం బాగుపడతాయని మా లాంటి యువత కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్.